హలో అండి. శ్రోతలకి నమస్కారం. 'వెన్నెల్లో మల్లిక' అనే నవల 4వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. వైజయంతి ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 గంటలైంది. చక్రధరరావు గారి భార్య వసంత చిన్నదే, 35 సంవత్సరాలు ఇంకా నిండలేదు. 3 సంవత్సరాల పన్నెంటి కూతురు. పెళ్లికి ముందే మూర్ఛరోగం ఉన్నట్లు చెప్పకుండా పెళ్లి చేశారట. తర్వాత తెలిసి ట్రీట్మెంట్ ఇప్పిస్తే కాస్త తగ్గింది. ఈ మధ్య సడన్గా మళ్ళా సిస్టమ్స్ ప్రారంభమయ్యాయి. 6 నెలలు తిరగలేదు. వారం రోజుల క్రిందట సివియర్గా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. హఠాత్గా బ్రెయిన్ హ్యామరేజ్తో ఈ పూట పోయింది. వ్యాధి తీవ్రంగా ఉన్న లక్షణాలు ఏమీ లేవు. మెడిసిన్స్కి బాగానే రెస్పాన్స్ ఇచ్చింది. వసంత అందంగా ఉంటుంది. భగవంతుడు ఆమెకు అన్నీ ఇచ్చి ఇలా అర్ధాయుష్కురాల్ని చేశాడు. ఏమిటో ప్రతి వాళ్ళ జీవితంలో ఏదో ఒక లోపం. చక్రధరరావు గారికి భార్య అంటే పాపం చాలా ఇష్టం. ఆయన ఏడుపు తను చూడలేకపోయింది. ఏ మాటలు ధైర్యంగా చెబుదామన్నా అవి పేలవంగా అర్ధరహితంగా అనిపించి తనకి నోట మాట రాలేదు. అనుకోని మృత్యువుని అయిన వారిలో దగ్గరగా చూడటంతో వైజయంతికి మనసు చెదిరిపోయినట్లుగా ఉంది. బ్రతికిన 4 రోజులు సుఖంగా ప్రశాంతంగా నిండైన జీవితం గడపకుండా మధ్యలో ఈ బాధేమిటో. వైజయంతి స్నానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంది. వరమ్మ వడ్డిస్తోంది. ఆమె ఎదురుగా 2వ ప్లేట్ కూడా ఉంది. అదేమిటి, విజయ్ ఇంకా భోజనం చేయలేదా అంది. లేదమ్మా, మేరీనేమో మీరు వెంట తీసుకువెళ్ళారయ్యే. వాసు అతని దగ్గరికి వెళ్ళడానికి హడలి చస్తున్నాడు. నేను ఒకసారి వెళ్ళి పిలిచాను. అతను వినట్లు కూర్చున్నాడు. మీరు వెళ్ళిన తర్వాత అసలు ఆ గది గుమ్మం దాటి యువతలకు రాలేదు. అయ్యో, ఆమె చటుకుని కుర్చీలోంచి లేచి వేగంగా దాన్ని అవతలికి నెట్టి విజయ్ గది వైపు పరిగెత్తింది. పొద్దుట కూడా అతను అన్నం తినలేదు. వాసుని కొట్టాడనే కోపంతో తను అరవటం, అతను ప్లేట్లో నీళ్లు పోసి వెళ్ళటం గుర్తుకొచ్చింది. ఈ రోజంతా అతను మందు వేసుకోలేదు. ఆమె పరుగున వచ్చి గబాలన గది తలుపు తీసింది. విజయ్ పిలిచింది. గది చీకటిగా ఉంది. అతను పలకలేదు. ఆమె పిలుస్తూ ఆగిపోయింది. అతను మంచి మీద బోర్లా పడుకుని ఉన్నాడు. 2 చేతులతో తల పట్టుకున్నాడు. పక్క మీద అతను అశాంతిగా అటు ఇటు కొట్టుకుంటున్నట్లుగా పక్క నలిగి బాగా చెరిగిపోయింది. అతను బాధను భరించడానికి తలను పట్టుకున్నట్లుగా ఉంది. ఆమె అతని దగ్గరికి వెళ్ళింది. అతని తల మీద మృదువుగా చేయి ఆనించింది. విజయ్ పిలిచింది. అతను మగత నిద్రలో ఉన్నట్లుగా మెల్లగా ఇటు తిరిగాడు. హఠాత్తుగా ఆగిపోవడంతో విత్డ్రాక్ సిస్టమ్స్ కనిపిస్తున్నాయి. దానికి తోడు ఉదయం నుంచి ఆహారం ఏమీ లేదు. విజయ్ చప్పున మంచం మీద కూర్చుని బలవంతంగా వెళ్ళకిలా తిప్పింది. అతని కళ్ళల్లో అవ్యక్తమైన బాధ. ఓ గాడ్ అనుకుంటూ లేచి ఆమె పరిగెత్తుకెళ్ళింది. డైనింగ్ టేబుల్ దగ్గర గబగబా మూతలు తీసి ప్లేట్లో అన్నం పెట్టి పెరుగు కలిపి తీసుకొచ్చింది. మంచం మీద కూర్చుని అతన్ని లాగి లేపి కూర్చోబెట్టింది. అతను వేలాడిపోతున్నాడు. ఆమె ఒక చేత్తో అతని భుజం చుట్టూ చేయి వేసి బలంగా ఆపి ముందు తిను అంటూ పెరుగన్నం అతని చేత తినిపించింది. అతను తిన్నాడు. ఆ తినడం ప్రాణం తిరిగి వస్తున్నట్లుగా ఆ అన్నం ప్రాణం ఆధారంగా ఉంది. అన్నం పూర్తిగా తినిపించి మంచినీళ్లు తాగించింది. మందు తీసుకొచ్చి వేసింది. బీపీ ఆపరేటర్ తెచ్చి అతని బీపీ చెక్ చేయసాగింది. అతని చేత మందు మింగించింది. మొదటిసారి ఎక్కువగా ఉంది. పావుగంట తర్వాత కాస్త తగ్గింది. అరగంటకి నార్మల్కి వచ్చింది. ఆమె నీరసంతో నిట్టూర్చింది. భోజనానికి రండమ్మా, చాలా పొద్దుపోయింది. వరమ్మ వచ్చి పిలిచింది. ఆమె మంచం మీద నుంచి లేవబోయింది. అతను చేయి పట్టుకుని ఆపేశాడు. ఆమె అతని వైపు చూసింది. అతను ఆమె వైపే చూస్తున్నాడు. వెళ్ళొద్దు అన్నట్టు చూస్తూ తల తిప్పాడు. ఆమె కళ్ళల్లో సంభ్రమాశ్చర్యాలు నమ్మలేనట్లుగా. విజయ్, ఏమిటి అంది. ఎక్కడికి వెళ్ళొద్దు, అస్పష్టంగా వచ్చింది సమాధానం. ఆమె మంచం మీద కూర్చుంది. అతని నోట నుంచి ఆ మాట వింటే సంతోషంగా ఉంది. అతని తల మీద చేయి వేసింది. ఎందుకని అడిగింది. నువ్వు లేకపోతే నాకు భయం వేస్తోంది. విజీ ఆమె నమ్మలేనంత ఆనందంగా చూస్తోంది. విజీ ఎవరు విజయ్? అతను ఆమె చేయి మీద ఆనించాడు. చూపుడు వేలుతో ఆమె వైపు చూపించాడు. మరి విజయ్ ఎవరు? ఆమె చేతిని ఎత్తి తన గుండెల దగ్గర ఆనించుకుంటూ నేను అన్నట్టు చూపించాడు. విజయ్. ఆమె హఠాత్తుగా ఆనందం పట్టలేక వంగి అతని నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. అతను ఆమె మెడ చుట్టూ చేతులు వేశాడు. ఆమె ఉలికిపాటుగా వదిలించుకోబోతుంటే వదలలేదు. డోంట్ లీవ్ మీ అన్నాడు. ఆ అనటంలో విపరీతమైన బాధ, హృదయం పిండేస్తున్న
అభ్యర్థన ఉన్నాయి. వైజయంతికి విచిత్రంగా అనిపించింది. ఆ మాటలు తనని ఉద్దేశించి అన్నవేనా అనే అనుమానం కలగసాగింది. మెల్లగా, అతి మెల్లగా అతని చేతులు విడిపించుకొని లేచి కూర్చుంది. అతని నుదుటి మీద చేత్తో ఆయసాగింది. అతను ఆమె చేతిని వదలలేదు. కొద్దిసేపటికి అతను నిద్రపోయాడు. సాయంత్రం 6 గంటలు కావస్తుంది. వైజయంతి పేషెంట్స్ని చూడటమైంది. క్లినిక్ 4 గంటలకే మొదలవుతుంది. 6 గంటలకి 5 నిమిషాలు బ్రేక్. మేరీ ఒక కప్పు వేడి కాఫీ తెచ్చిస్తుంది. అది తాగిన తర్వాత మళ్ళీ 8:30 వరకు పేషెంట్స్ని చూసే కార్యక్రమం. మేరీ ట్రేలో కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది. వైజయంతి చైనా పాట్లో నుంచి కాఫీ కప్పులోకి పోసుకుంది. కాఫీ తాగుతూ లేచి వచ్చి కిటికీ కర్టెన్ పక్కకి లాగింది. సూర్యాస్తమయం చూడటం ఆమెకు చాలా ఇష్టం. ఈ సృష్టిలోని అవ్యక్త నియంత్రణ అంతా ఉదయం సూర్యోదయంలోనూ సాయంత్రం సూర్యాస్తమయంలోనూ కంటికి గోచరం అవుతున్నట్టు అనిపిస్తుంది. గంటలు, నిమిషాలు, సెకన్లు ఇవి మనం నిర్ణయించుకున్నవి. అయినా వాటికి ఆధార హేతువు సచేతన శక్తి పుంజం అయినది ఈ సూర్యుడే. కిటికీ లేసి పరదా పక్కకి లాగిన వైజయంతి సూర్యాస్తమయం చూస్తుండగానే ఆమె కళ్ళు అనుకోకుండా కుడివైపుకి లాగాయి. అక్కడ విజయ్ మల్లె చెట్టుని సిజర్తో కత్తిరిస్తున్నాడు. కొమ్మలు పట్టి వంచి పరీక్షగా చూస్తున్నాడు. వైజయంతి అతన్ని క్షణం సేపు తదేకంగా చూసింది. విజయ్ వచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అతని క్రాఫ్ నీట్గా పెరిగింది. సెలూన్కి పంపినప్పుడు అతనికి క్రాఫ్ ఎలాగుండాలో చెప్పింది. చేయించుకుని వచ్చి వైజయంతిని చకితురాల్ని చేశాడు. అతన్ని చూస్తుండగానే ఆమె కనుబొమ్మ ఆలోచనగా వంగింది. తోటల్లో ఎన్నో రకాల పూల మొక్కలు, క్రోటన్స్ మొక్కలు ఉన్నాయి. కానీ విజయ్ ఎప్పుడు మల్లె చెట్టు దగ్గరికే వెళ్ళి కూర్చుంటాడు. దాని మీద చేయి వేస్తాడు. దాన్ని ప్రాణంలో చూసినట్టు ఎండిన ఆకులు తీసేస్తాడు. నీళ్లు తనే పోస్తాడు. ఆమె ఇది వరలో చూసిందే కానీ మనసుకి ఇంత శ్రద్ధగా పట్టించుకోలేదు. ఎదురుగా రంగురంగుల హవాయి మందారాలున్నాయి. హైబ్రిడు గులాబీలు, కింగ్ ఆఫ్ ది గార్డెన్, జాన్ కెన్నడీ, రెడ్ ఫ్లేమ్ ఇలా రకరకాల గులాబీలు ముద్దు వచ్చేవి, మురిపించి ఆహ్లాదపరిచేవి 32 రకాలు ఉన్నాయి. సన్నజాజి, బోగన్విల్లా, సంపంగి, నైట్ క్వీన్ ఇంకా అనేకమెన్నో ఉన్నాయి. ఎదురుగా అందాలు విరజిమ్ముతూ ఆకర్షణీయంగా నవనవలాడుతున్న ఈ పువ్వులను వదిలేసి ఎప్పుడో వేసవికాలంలో పువ్వులని వెదజల్లే నాటు మల్లె ఎందుకు అతనికి ఇష్టం? అక్కడే సెంటెడ్ మల్లెతీగ ఆర్చికి ఆవరించుకుని ఉంది. దొంతర మల్లె కూడా ఉంది. కానీ వాటి జోలికి వెళ్ళాడు. ఈ నాటు మల్లె అతనికి ఏం చుట్టరికం, ఏం అనుబంధం? ఆమె విజయ్ని గురించిన వివరాలు ప్రతిరోజు రాసే నోట్బుక్లో దీన్ని గమనించిన విషయం రాసుకుంది. అతను తోటలో అందంగా అలంకారంగా వేసిన బెంచీలు వదిలేసి నీళ్ల హౌజ్కి దగ్గరగా ఉన్న ఈ మల్లె చెట్టు దగ్గర హౌస్ గట్టు నుంచి దిగి మెట్టి మీద కూర్చుంటాడు. అతను అక్కడ శూన్యంలోకి చూస్తూ శిల్పంలా కూర్చుని ఉండగా 2-3 ఫోటోలు ఇదివరకే తీసింది. అతన్ని వివిధ రకాల మూడ్స్లో అతనికి తెలియకుండా ఫోటోలు తీస్తుంది. అవి పెద్దవి చేయించి ఆ కళలో ఎక్కడైనా అతని హృదయంలో దాగి ఉన్న నటనని వెతికి పట్టుకోవటానికి పరిశీలనగా చూస్తుంది. కానీ ఆమెకి దొరకటం లేదు. మేరీ వచ్చి కాఫీ పెట్టిన ట్రే తీసుకుని వెళ్ళింది. వైజయంతి కిటికీ పరదా లాగేస్తూ చూసింది. విజయ్ మల్లె చెట్టు కొమ్మలు కత్తిరించడం పూర్తి చేసి అక్కడ గట్టు మీద కూర్చున్నాడు. అతను కాలు మీద కాలేసుకుని ఎడమ మోచేయి హౌస్ గోడకి ఆనించి కుడి చేయి నడుము కానించుకుని కూర్చున్నాడు. అతని కళ్ళు యథాప్రకారం శూన్యంలోకి చూస్తున్నాయి. ఆమె కర్టన్ లాగేసి వచ్చి కుర్చీలో కూర్చుంది. ఆ రాత్రి భోజనాలైన తర్వాత వైజయంతి విజయ్ని తీసుకుని వచ్చి తోటలో కూర్చుంది. పైన పిండాగబోసినట్టు వెన్నెల. ఆమె ఉయ్యాల మీద కూర్చుంది. విజయ్ అక్కడ నిలబడ్డాడు. అతను ఎంతసేపు అయినా అలాగే నిలబడిపోతాడు. ఇది గతంలో చాలాసార్లు అనుభవం అయింది. ప్యాంటు జేబులో చేయి పెట్టుకుని నిలబడి ఉన్నాడు అతను. ఆ వెన్నెల్లో తోటలో అక్కడక్కడ ఉన్న ఒక పాలరాయి బొమ్మలా ఉన్నాడు. ఆమె ఉయ్యాల దిగి వచ్చింది. ఉయ్యాల్లో కూర్చుంటావా అడిగింది. అతను అన్నట్టు తల అడ్డంగా తిప్పాడు. ఆమె అతని చేయి పట్టుకుని యథాలాపంగా తీసుకువచ్చినట్లు హౌస్ మెట్ల దగ్గరికి తీసుకువచ్చింది. ఇక్కడ బాగుంది, కూర్చుందామా అంది. అతను తల ఊపాడు. ఆమె కావాలనే అతను కూర్చునే చోటులో మల్లె చెట్టు వైపుకి తను కూర్చుంది. అతను ఆమెకి ఎడమవైపు కూర్చోమని చోటు చూపిస్తున్నా అది గమనించినట్టు లక్ష్య పెట్టినట్టు కుడివైపునే ఆమెకి తగిలేటట్లుగా మెట్ల చుట్టూ చివర అంచున కూర్చున్నాడు. అబ్బా, నైట్ క్వీన్ ఎంత మంచి వాసన వస్తుందో, బాగుంది కదూ. నైట్ క్వీన్ పరిమళాలు తోటంతా వెదజల్లుతోంది. అతను తల ఊపాడు.
వాసన తెలుస్తోందా అడిగింది. అతను తల ఊపాడు. ఏం చెట్టు అది? అతను తలెత్తి తోటంతా కలిగి చూశాడు. నైట్ క్వీన్ చెట్టు అది. చెప్పు అంది. అతను మౌనంగా ఉండిపోయాడు. అది చెప్పలేని ఆసక్తత అతని కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఆమె కిరీగంటన అతన్ని గమనిస్తోంది. అతను కుడి చెయ్యి చాల్చి మల్లె చెట్టు చుట్టూ చెయ్యి వేసి బోడి తలలా ఆకులు కత్తిరించి ఉన్నదాన్ని దగ్గరికి తీసుకున్నాడు. ఈ చెట్టు నీకిష్టమా అడిగింది. అవును తల ఊపాడు. ఎందుకని అడిగింది. మౌనం జవాబయ్యింది. చెప్పు ఎందుకని? తెలియదన్నట్టు తల ఊపాడు. అబద్ధం ఆవేశం కట్టలు తెంచుకుంటుండగా అంది. నీకు తెలియకపోతే దాన్ని ఎందుకంత ప్రత్యేకంగా శ్రద్ధగా చూస్తావు? నీకు తెలుసు కానీ చెప్పవు, నోరు విప్పవు. అన్నీ తెలియదంటూ నన్ను ఫోన్ చేస్తున్నావు నువ్వు. అదే నిజమేమో నీకు తెలుసా? చూపుడు వేలు అతని వైపు చూపించింది. నేను నీకు సాయం చేయాలనుకుంటున్నాను. నడిగొడ్డు మీద వదలకూడదనుకున్నాను. నీకు ట్రీట్ చేసి మీ వాళ్ళకి అప్పగించాలని అనుకున్నాను. నీకోసం పేపర్లలో వేయించాను, టీవీలో చెప్పించాను. కానీ ఒక్కరు కూడా రాలేదు. ఎందుకని? అసలు ఒక్క మనిషి అయినా తెలియకుండా నీకోసం రాకుండా ఉన్న నువ్వు ఎవరు? చెప్పు, దయ ఉంచి చెప్పు. నా సహనం అయిపోతుంది. నీకోసం నేను ఎన్ని రూమర్లు భరిస్తున్నానో తెలుసా? ఎంతమంది అయిన వాళ్ళకి దూరం అయ్యానో తెలుసా? అతను ఆమె మాటలు వింటున్నాడు. అతని ముఖంలో ప్రశాంతత చెక్కు చెదరటం లేదు. మాట్లాడు, చెప్పు అరచింది. అతను అలాగే చూస్తున్నాడు. ఆమె అతని షర్టు పట్టుకుంది. దయ ఉంచి చెప్పు. ఇలా ఇంకా ఎంతగో కాలం మనం ఉండలేం తెలుసా? నేను నిన్ను నడిపింపజేయాలి. నేను నిన్ను పంపించేయాలి. నిన్ను ఇలా పంపించి వేస్తే నాకు జన్మలో మనశ్శాంతి ఉండదు. అతను మాట్లాడలేదు. ఆమె ఎంత వేగంగా ఆవేశంగా అతని షర్టు పట్టుకుందో అంత వేగంగా రెట్టింపు ఆవేశంగా అతని షర్ట్ వదిలేసి అతన్ని విసురుగా తోసేసింది. చెట్ల చివర కూర్చున్న అతను ఆ తోపికి పడబోయి ఎలాగో ఆపుకొని నిలదొక్కున్నాడు. ఏమిటి నీ మిస్టరీ? ఒకళ్ళు మర్డరర్వి అంటారు. కనీసం అది రుజువైనా బాగుండు. అది తెలియదు. నీకు ఎవరూ లేరు. నేను నిన్ను వదలలేను. నువ్వు నా వీక్నెస్ అయిపోయావు. ఎస్, ఇందులో నుంచి నేను ఎలా బయటపడాలి? ఏం చేయాలి? ఆమెకి చాలా నిస్సహాయంగా అనిపిస్తోంది. ఇతను పిచ్చివాడు కాదు. పిచ్చివాడైతే మెంటల్ హాస్పిటల్లో చేర్పించేసేది. హంతకుడు అని ఫోన్ కాల్ తప్ప పోలీసులు ఇంతవరకు ఆ వివరాలు చెప్పలేదు. ఒకటి మాత్రం నిజం, అతనిలో జ్ఞాపకం అనేది పాదరస్తంలా జారిపోతుంది తప్ప స్థిరంగా చేతికి అందటం లేదు. నువ్వు విజయ్వి అని తను అంటే అవును అంటున్నాడు. అతనెవరో అతనికి తెలియటం లేదు. రోజు రోజుకి సాటివారితో విషపూరిత వ్యంగ్య బాణాలు ఆమె ఎదుర్కోవాల్సి వస్తోంది. అతన్ని తను వదలలేదు. ఇంట్లో అట్టు పెట్టుకున్న కొద్దీ ఇంకా జీవితానికి బురద పూసే పెద్ద మనుషులకి అవకాశం చేతులాగా ఇచ్చినట్లుంటుంది. అతని దోవన అతను పోయే రోజు రావచ్చు. ఈ లోపల తన మనసుకి తగిలే గాయాలు అనేకమయ్యేట్లున్నాయి. ఆమె ముఖం ప్రక్కకు తిప్పేసుకుంది. చెయ్యి ఆనించుకుంది. ఏడుపు వచ్చేసింది. ఏడుపు ఆగటం లేదు. అందులో ఒంటరి పోరాటంలో ఉండే శ్రమ, వేదన ఉన్నాయి. ఆమె భుజం మీద చెయ్యి పడింది. తిరిగి చూసే లోపలే విజయ్ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. ఆమె లేవబోతుంటే వారించాడు. ఆమె భుజాల చుట్టూ చేయి వేసి తలని గుండెలకి మరింత దగ్గరగా దింపుకున్నాడు. నో ప్లీజ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. మనం కరెక్ట్గానే ఉన్నాం. భగవంతుడు మనకి అన్యాయం చెయ్యడు. ఆమె నిరుత్తురాలై వింటోంది. అతని స్పర్శ మృదువుగా ఉంది. మాటలు నచ్చ చెబుతున్నట్టు మంద్రస్థాయిలో మృదుగంభీర కంఠంతో పలుకుతున్నాయి. నో మై ఏంజిల్. అతను వైజయంతిని కదలనేయటం లేదు. ఆమెకి ఇతను చాలా కొత్త విజయలా అనిపించాడు. ఇదివరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఆశ్చర్యపోతోంది ఆమె. హాలులో గడియారం 2 గంటలు కొట్టింది. మంచం మీద దిళ్ళకి వెనక అనుకుని చెరగిలబడి కూర్చున్న వైజయంతి ఉలిక్కిపడింది. ఎదురుగా గోడకి జంట పెట్టెలు ముక్కులతో పట్టుకుంటున్న యాంటిక్ గడియారాలకేసి చూసింది. 2 గంటలయ్యింది. ఆమె లేచి సరిగ్గా కూర్చుంది. విజయ్ గురించిన ఆలోచనలతో తను ఇంతసేపు మేలుకున్నట్టే స్పృహ లేదు. కాళ్ళు ముడుచుకొని మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసి మోకాలికి చెంపానించుకుంది. ఎందుకో తన మనసు మీద తనకి అదుపు తప్పుతున్నట్లు భయం వేయసాగింది. రోజు ఇంట్లో కళ్ళెదురుగా ఉండే విజయ్ గురించి తనకి తెలియకుండానే ఎంతో సమయం అతని గురించి ఆలోచించడంలో ఖర్చు చేస్తోంది. ఇదివరకంతా శ్రద్ధగా మెడికల్ జర్నల్స్ చదవటం లేదు. డెహ్రాడూన్లో కాన్ఫరెన్స్కి పేపర్ సబ్మిట్ చేయమని ఆహ్వానం వస్తే ఒంట్లో బాగాలేదని తిరస్కరించింది. విజయ్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళాలంటే
ఆంతర్యంలో భయాందోళనలు. ఆమె తిరిగి వచ్చేసరికి ఏం ప్రమాదం జరుగుతుందో, అతను ఏమైపోతాడో అని భయం. ఈ 6 నెలల్లో తనకు తెలియకుండానే అతను ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన మనిషిగా మారాడు. తను శ్రద్ధగా చూసే పేషెంట్ అవ్వటం వల్ల సహజంగానే వరమ్మ, మేరీ, వాసు అతన్ని జాగ్రత్తగా మర్యాదగా చూస్తున్నారు. వారి వారి మనసుల్లో ఏం ఉన్నా తను ఇచ్చే జీతానికి బద్దులైనట్టు వాళ్ళ డ్యూటీ వాళ్ళు క్రమబద్ధంగా నెరవేరుస్తున్నారు. ఈ అనామకుడు వచ్చి అమ్మాయి గారింట్లో అతిథి దేవుడి ఆమె డబ్బు, టైం హరిస్తున్నాడని వారికి చాలా అసంతృప్తిగా ఉంది. కానీ బయటపడటానికి ధైర్యం లేదు. వైజయంతి మంచం మీద నుంచి లేచింది. టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని టేబుల్ లైట్ వేసింది. విజయ్ని గురించి రోజు రాసి నోట్స్ తీసుకుని వ్రాయసాగింది. విజయ్ పరిచయం నా జీవితంలో మంచి బిందువులా ఆవిరి చేయగల సూర్యకిరణాలని వెతికి పట్టుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను. అతని గతం తెలిస్తే కానీ నా భవిష్యత్తు ఏమిటో నాకు అర్థం కాదు. మనిద్దరం ఎలా స్నేహితులం, ఆ జ్ఞాపకాలేవి అని అతను నన్ను నిలదీస్తున్నాడు. నేను ఏం చెప్పను. వచ్చిన ఈ 6 నెలలకి అతను ఒక మామూలు మనిషిగా ఏడ్చేశాడు. మల్లికకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మల్లికని కొన్నాళ్ళు విజయ్కి దగ్గరగా ఉంచి ఏర్పాటు ఏదైనా చేయగలనా? మల్లిక వల్ల అతని మనసులో ఏ ఆంతర్యం పొర కదిలింది? అతని కళ్ళలో కన్నీళ్లు వరదలా ఎందుకు వచ్చాయి? మల్లిక ద్వారా నేనేమైనా విజయ్ని మరింత పరిశోధన చేయగలనా? బాబాయ్ గట్టి వార్నింగ్లు ఇస్తున్నాడు. విజయ్ నీక ఇంట్లో ఉండనీకు అంటున్నాడు. విజయ్ అశాంతం తెలియకుండా అతను ఈ స్థితికి ఎలా వచ్చాడో, కారణం ఏమిటో తెలుసుకోకుండా అతన్ని నేను పంపలేను. ఈ విషయం ఛేదించడానికి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు పట్టినా పర్వాలేదు. నేను ఎదురు చూస్తాను. అతను ఒక మామూలు మనిషిగా ఏడవటం, అప్పుడప్పుడు లాలనగా, బాధగా ఏదేదో మాట్లాడటం, అవి ఇతనెవరో అతని జీవితం ఏమిటో కనుక్కు తీరాలి అనే ఆసక్తిని, పట్టుదలని నాలో రెట్టింపు చేస్తున్నాయి. విజయ్ కోసం నేను బాబాయ్కి దూరం అవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క బాబాయే కాదు, ఈ యావత్ ప్రపంచాన్ని అయినా సరే తృణప్రాయంగా వదిలేస్తాను. విజయ్ ప్రవర్తన నన్ను చాలాసార్లు చకితురాల్ని చేస్తోంది. అతను మామూలు మనిషిగా కాదు అనిపిస్తోంది. ఒకవేళ అతను నిజంగా హంతకుడే అయితే ఆ హత్య జరగటానికి అతనికి గల కారణాలు ఏమిటో నేను అర్జెంటుగా తెలుసుకోవాలి. ఒకవేళ అతని నేరం రుజువయ్యి అతనికి శిక్ష పడితే అప్పుడు కూడా నేను అతన్ని వదలను. అతను బహుశా ఈ జీవితంలో మామూలు మనిషి కాలేకపోవచ్చు. మామూలు మనిషి కానంత వరకు నేను అతన్ని వదలను. బికాజ్ హీ నీడ్స్ మీ. నా సంరక్షణలో లేకపోతే అతను బహుశా ఈ పాటికి చనిపోయేవాడేమో, లేక మెంటల్ కేసుగా ఏ పిచ్చాసుపత్రిలో ఉండేవాడు. నా మనసు నాకు అర్థం కావటం లేదు. విజయ్ కోసం ఎందుకులా నేను నా జీవితం వదిలేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నాను. అనుకోకుండా అతని దగ్గర దొరికిన టెండర్ మూమెంట్స్ బలమా ఇది? ఏమో నాకు తెలియదు. ఓ గాడ్, విజయ్ని వీలైనంత త్వరలో వాళ్ళకి అప్పచెప్పేస్తే అవకాశం నాకు కలుగజేయి. ఇప్పుడు మాత్రం నేను బాధపడనా? ఎస్, బాధపడతాను. కానీ ఆ బాధలో ఒక అసంతృప్తి, ఆనందం ఉన్నాయి. అతని పనికిరాని వస్తువు చెత్తకుండిలో పడేసినట్టు వదిలేసి చేతులు దులిపేసుకోవటం వేరు. అతని వాళ్ళకి అతన్ని భద్రంగా అప్పచెప్పటం వేరు. అవును, నా మనసు ఇప్పటికి నాకు బాగా అర్థమవుతుంది. విజయ్కి ఆడవాళ్ళు అంటూ దొరికితే సంతోషంగా అప్పచెప్పేస్తాను. కానీ అతన్ని అనాథలుగా మాత్రం ఈ లోకంలో వదలను నేను. పర్యవసానంగా ఏదైనా భరిస్తాను. విజయ్ ప్రవర్తన మట్టుకే కాదు, వాటికి తన ప్రతిస్పందన కూడా రికార్డ్ చేసుకుంటోంది. ఎప్పటికైనా ఎవరైనా సమర్థుడైన స్పెషలిస్ట్ కనిపిస్తే విజయ్ని ట్రీట్ చేయడానికి ఒక కార్డ్ లాంటి ఆ ఫైల్ పనికి రావచ్చు. అందుకే చాలాసార్లు దాదాపు క్రమం తప్పకుండా అతని దినచర్యని నోట్ చేస్తోంది. వైజయంతి నోట్ రాసి మూసేసి డ్రాయర్లో పెట్టింది. పెన్ పెడుతుండగా దూరంగా చిన్నపిల్ల మూలుగు వినిపించింది. వైజయంతి లేచి వెళ్ళింది. మల్లిక నిద్రలోనే మూలుగుతోంది. నుదుటి మీద చెయ్యి వేసింది. చెమటలు అలుముకున్నాయి. జ్వరతాపం తగిలినట్లుంది.
దాహం అస్పష్టంగా ఉంది. వైజయంతి వెళ్ళి గాజు గ్లాసులో గ్లూకోజ్ నీళ్లు కలిపి తీసుకొచ్చింది. మల్లికని లేవదీసి తాగించింది. బాగా స్పృహ వచ్చిన తర్వాత మల్లిక వైజయంతిని అయోమయంగా చూస్తోంది. ఆ పసుముఖంలో భయం, ఆందోళన ఊపిరిగొన్నాయి. వైజయంతికి చిన్నప్పటి నుంచి పిల్లలతో ఇట్టే చదువు సంపాదించే నేర్పు ఉంది. వైజయంతి చిరునవ్వు నవ్వింది. వైజయంతి ముఖాన్ని రెప్పవేయకుండా చూస్తున్న మల్లిక ముఖంలో ఆందోళన, భయం క్రమంగా అంతరించినాయి. నీ పేరేమిటి? కోమల స్వరంతో అడిగింది. మల్లిక. మంచి పేరు. మీ అమ్మ నాన్నల పేరు? లేరు. తల అడ్డంగా తిప్పుతుంటే చెదిరిన జుట్టుపాయ ముఖం మీద పడింది. లేరా? ఏమయ్యారు? చచ్చిపోయారు. వైజయంతికి జాలేసింది. మనసులో నుంచి సానుభూతి, జాలి కెరటంలా లేచింది. చిన్నప్పుడు తల్లిదండ్రులు సరిగ్గా లేకపోయినా, చచ్చిపోయినా ఆ పసి మనసు పడే బాధ ఏమిటో ఆమెకి తెలుసు. మరి నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? మా అయ్యగారి దగ్గర. మీ అయ్యగారికి పేరుందా? తల ఊపింది. ఏమిటి? నాగభూషణం గారు వాళ్ళ ఇంట్లో ఉంటావా? వాళ్ళని చుట్టాలా అన్నట్టు తల ఊపింది. మరి వాళ్ళ బాబుని ఎత్తుకుంటాను. అమ్మో! దీపు భయంగా లేవబోయింది. వైజయంతి మృదువుగా వారించి భుజాలు పట్టి వెనక్కి కానించి పడుకోబెట్టింది. దీపుని పార్కులో వదిలేశాను. ఏమయ్యాడో అంటుండగానే కళ్ళల్లో బెదురు నీళ్లు వచ్చేసినాయి. భయపడకు, తెల్లవారిన తర్వాత నేను కనుక్కుంటాను. నీకు చూడు ఎంత దెబ్బ తగిలిందో. ఈ దెబ్బ ఎలా తగిలింది? మల్లిక ఆలోచించింది. చెప్పు, మృదువుగా అడిగింది వైజయంతి. నేను దీపుని ఆడించటానికి పార్కుకు తీసుకొచ్చాను. దీపు ఆడుకుంటున్నాడు. నాకు మరే అయ్యగారింట్లో చుట్టాలు చాలా వచ్చారుగా, పని చాలా, నిద్ర లేదు. అందుకే బెంచి మీద కూర్చుంటే నిద్ర వచ్చేసింది. ఎవరో రౌడీలు నన్ను లేపారు. చేయి పట్టి లాగుతుంటే నేను అప్పుడు తల బెంచికి కొట్టుకుంది. అప్పుడేమో దూరంగా మల్లిక గుటకలు మింగి ఆగింది. దూరంగా ఒక అయ్యగారు కూర్చున్నారు. అక్కడికి పరిగెత్తి ఆయన వెనక దాక్కున్నాను. ఆయన్ని భయంతో పట్టుకున్నాను. అప్పుడేమైంది? అప్పుడా మళ్ళా గుటక మింగి చెప్పింది. అయ్యగారిని చూసి రౌడీలు పారిపోయారు. నాకు కాలు నొప్పి వేసింది. అయ్యగారు మరేమో. మల్లిక మళ్ళా గుటకలు మింగేసింది. వైజయంతికి అర్థమైంది. చాలు, పడుకో, రెస్ట్ తీసుకో. అమ్మగారు తిడతారేమో. నేను చెబుతానుగా. భయం లేదు, పడుకో. ప్రక్కలో కూర్చుని చెయ్యి తీసుకుంది. తల మీద చెయ్యి వేసి నిమిరింది. మల్లిక కళ్ళు మూసుకుంది. దీపు ఇంటికి వెళ్ళాడా? కళ్ళు తెరిచి ఆదుర్దాగా అడిగింది. రేపు కనుక్కుందాం, నువ్వు నిద్రపో, లాలనగా చెప్పింది. మల్లిక నిద్రపోయింది. వైజయంతి మల్లికకి దుప్పటి కప్పి నెట్టూరుస్తూ లేచింది. విజయ్ దెబ్బ తగిలిన మల్లికని ఇంటికి తీసుకురావటం, బాధపడటం ఒక కొత్త కోణం. మల్లిక అనుకోకుండా విజయ్ విషయంలో తనకి సహాయం చేసింది. వైజయంతి మల్లికని ఇష్టంగా చూసింది. పసితనం పోని ముఖం, యవ్వన అంకురం ఉదయించడానికి సిద్ధమవుతున్న క్షేత్రం లాంటి వయసుకు మించిన బాధ్యత నెత్తిన ఉన్నట్టు ఆదుర్ద. ఆ సమయంలో తల్లి తండ్రి ఇచ్చే వెచ్చటి గూడు, నీడ ముఖ్యంగా ఆడపిల్లలకి ఎంత అవసరమో. కానీ ఎంతమందికి అదృష్టం దక్కుతుంది? యూనిసెఫ్ వారు బాలికా దశాబ్దంగా ఈ సంవత్సరం ఇచ్చిన స్టాటిస్టిక్స్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం శ్రమపూరితమైన బాల్యం గడుపుతున్నారని అంటున్నారు. గడియారం 3 గంటలు కొట్టింది. వైజయంతి మల్లిక ఉన్న గదిలో నుంచి తన గదిలోకి వచ్చేసి మంచం మీద పడుకుంది. నిద్ర ఇట్టే ఆవరించుకుంది. వైజయంతి కారులో మల్లికను తీసుకొని వచ్చి జననివాసం ఎక్కువగా ఉన్న ఒక వీధిలో ఒక ఇంటి ముందు ఆగింది. ఇంటికి ఆనుకునే గెరాజ్ ఉంది. దానికి ప్రియా ప్లాస్టిక్స్ ఇండస్ట్రీ మెయిన్ ఆఫీస్ అని బోర్డు ఉంది. వైజయంతి మల్లిక భుజం చుట్టూ చేయి వేసి నడుస్తూ, బాగా తెలుసా, ఇదేనా ఇల్లు అని అడిగింది. మల్లిక తలూపింది. కారు ఆగగానే ఎదురుగా ఫ్లాట్స్ కడుతున్న చోట ఇసుకలో ఆడుకుంటున్న 2 పిల్లలు పరిగెత్తుకొచ్చారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళావే నువ్వు? నిన్న సాయంత్రం టీవీలో మంచి సినిమా వచ్చిందిగా, చూడటానికి రాలేదేం? మల్లిక వాళ్ళని చూసి స్నేహపూర్వకంగా నవ్వింది. వైజయంతికి తాము కరెక్ట్ అడ్రస్కి వచ్చామని అర్థమైంది. వైజయంతి వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది. వెంటనే ఎవరూ రాలేదు. మళ్ళీ మోగింది. ఎవరిది? వస్తుంటే ఆగలేరా? చేతి నిండా పనితో తీరిక లేక చస్తుంటే బొంగురు గొంతుతో అరుస్తూ ఒక ఆమె వచ్చి తలుపు దడాలను తెరిచింది. వైజయంతి కంటే ముందు ఆమె మల్లికను చూసింది. వెంటనే జుట్టు పట్టుకుని లాగుతూ, ఏమే
ఎక్కడ చేర్చావు నువ్వు? పిల్లాడిని పార్కులో వదిలేసి ఎక్కడకు తగలడ్డావు? నా అదృష్టం బాగుంది కాబట్టి మా కుర్రాడని తెలిసిన ఆ పెద్ద మనిషి ఇంటికి భద్రంగా తెచ్చి అప్పచెప్పాడు. దరిద్రపు కొట్టుదాన, నా పిల్లాడిని రోడ్డు మీద వదిలేస్తావా? ఏ కారు క్రిందో ఆటో క్రిందో వాడు పడిపోతే ఇస్తూ అరుస్తూ మల్లిక జుట్టు దొరకబుచ్చుకొని చెంపల మీద వీపు మీద గుద్దులు జరుస్తూ తలని 2 చేతులతో గోడకేసి కొట్టసాగింది. నిన్ను చంపి పారేస్తాను. నీ దిక్కెవరు వస్తారో చూస్తాను, దగులు బాజీదాన. ఆవిడ కోపం పెద్ద సుడిగాలిలా ఉంది. మల్లిక కిమ్మనకుండా దెబ్బలు తింటోంది. వైజయంతి ఒక్క ఉదుటను వెళ్ళి ఆవిడ చేతిలో నుంచి మల్లికని విడిపిస్తూ, అయ్యో ఏమిటిది? ఆ పిల్లని చంపేస్తారా? ఏమిటి కొట్టడం? నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అంటూ ఆవేశంగా అంది. మల్లికని వదిలించడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఆవిడ శరీరం భారీగా ఉంది. ఆవిడ చేతులకి బలం చాలా ఉంది. ఆ పిల్ల దెబ్బలకి చచ్చిపోతే అంది మల్లికని తన వెనక్కు తోస్తూ దెబ్బల నుంచి ఆపుతూ. అప్పుడు చూసింది హిడింబి లాంటి ఆవిడ వైజయంతిని కళ్ళెగరేస్తూ, అసలు నువ్వెవరివి? మా ఇంట్లోకి నేను పిలవకుండా వచ్చి నా పని మనిషిని గురించి నాకు నీతులు చెబుతావా? అసలు ఇదేం చేసిందో తెలుసా నీకు? మా దీపుని కాస్త ఆడించవే అని పంపిస్తే వాళ్ళని రోడ్డు మీద వదిలేసి ఆటో ఎక్కేసింది. దీనికి ఎవడున్నాడో ఏమిటో, ఏం రామాయణం చేస్తోందో. ఆపండి, పసిపిల్లని ఆ మాట అనటానికి సిగ్గులేదు. మల్లిక అలసటతో పార్కులో బెంచీ మీద నిద్రపోయింది. మీ అబ్బాయి నడుస్తూ రోడ్డు మీదకి వచ్చేసి ఉంటాడు. రౌడీలు వెంటపడితే పరిగెత్తుతుంటే దెబ్బ తగిలింది చూడండి. మల్లిక నుదురు చూపించింది. ఆవిడ కోపంతోనే వెకసిక్కంగా విరగబడింది. ఏమిటి? ఈ పీనుగుని చూసి రౌడీలు వెంటబడ్డారా? నువ్వేగంటున్నావు పసికోనాని? అసలు నువ్వెవరు? ఆరా తీసింది. ఈ అమ్మాయికి దెబ్బ తగిలితే మా ఇంటికి తీసుకువెళ్ళాం. మరి రాత్రి ఎందుకు మా ఇంటికి తీసుకురాలేదు? ఏమే దరిద్రపు పీనుగా, రాత్రి ఇంటికి ఎందుకు రాలేదు? ఎవడితో మీరావు? మల్లికని చేత్తో పట్టి తన వేపుకు లాగి నెత్తి మీద బలంగా గుద్దులు వేసింది. అమ్మాయి ఒంటి మీద చెయ్యి వేస్తూ ఊరుకోను. వైజయంతి సీరియస్గా అంది. వెళ్ళవమ్మా ఊరుకోదట. ఇది హాస్టల్లో పురుగుల అన్నం తింటూ శవాకారంలా ఉంటే జాలిపడి ఇంటికి తీసుకువచ్చి తిండి పెట్టి పని ఇచ్చాను. ఇదిగో ఇదే కాదు, ఆ ప్లాస్టిక్ బుట్టలు ప్యాక్ చేస్తున్నారే ఆ 4 దరిద్రపు ముఖాలని కూడా నేనే తెచ్చి కడుపు నిండా కూడు పెడుతున్నాను. కడుపు నిండా కూడు పెట్టినప్పుడు పని చేయించడం తప్ప, పని సరిగా చేయకపోతే కొట్టడం తప్ప. ఆవిడ వెనక్కి తిరిగి చోద్యం చూస్తున్న 4 ఆడపిల్లల్ని, ఏమిటే చూస్తున్నారు? ఇక్కడ నా ముఖాన్ని కోతులు ఆడుతున్నాయా? పని చేయండి, గుడ్లేసుకొని గుడ్ల గోబల్లా చూస్తారేంటి? అరచింది. ఆ అరుపుకి పిల్లలందరూ ఒక్కసారిగా ప్యాకెట్లలో ప్లాస్టిక్ అల్లిక బుట్టల దొంతర్లు సర్దసాగారు. ఇదిగో ఏమమ్మో, ఈ పాపిష్టి దరిద్రాన్ని నా గడపలో ఇహ కాలు పెట్టనీకు. దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇలా పాడైపోతారు. ఏమే, నీకు ఎన్నిసార్లు చెప్పాను? పని గనక ఎగ్గొడితే ప్రాణం తీస్తానని. నిన్న రాత్రి వచ్చి నా కంటికి కనిపించి ఉంటే నిజంగానే నీ ప్రాణం తీసేదాన్ని. పో, నాకు శివ మెచ్చుతోంది. నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వెవరితో మరిగావు? పో, నా కొడుకుని వదిలేస్తావుటే నువ్వు. ఆవిడ మల్లికని భుజం పట్టి ఒక్క తోపు తోసింది. ఆవిడ జబ్బశక్తి దాటికి మల్లిక వెళ్ళి గుమ్మం అవతల 2 గజాల దూరంలో పడింది. నువ్వు మనిషివేనా అసలు? అంది వైజయంతి. మనిషిని కాదు, కోపం వచ్చిందంటే దెయ్యాన్ని, రాక్షసిని. నీకంత జాలిగా ఉంటే నేను ఎత్తిన పెట్టుకోదాన్ని. దాన్నే కాదు, వీధుల్లో ఇంగ్లీష్ తరాకుల్లో పొర్లే ఇంకా 4 గుంటలు ఈ వీధుల్లో చెత్త కుండీల్లో తిండి కోసం వెతుకుతుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా పంపిస్తాను. తీసుకుపోయి మల్లెపూల పక్క వేసి పడుకోబెట్టి లాలిపాట పాడు. పెద్ద కబుర్లు చెప్పే పతివ్రత వచ్చింది. నీలాంటి వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తారు కాబోలు. 100 మంది ఆడపిల్లల్ని పంపిస్తాను ఉద్దరి అంటూ దడాన తలుపులు వేసేసింది. మల్లికకి పడటంతో దెబ్బ తగిలింది. ఇంతలో గొడవకి ఇసుకలో ఆడుకునే పిల్లలు పరిగెత్తుకొచ్చారు. దెబ్బ తగిలిందా మళ్ళీ అంటూ పరామర్శ చేశారు. ఆవిడ ఎప్పుడూ అంతే, పసిపిల్లల్ని చచ్చేట్టు కొడుతుంది. కానీ మళ్ళీ ఎప్పుడు జాగ్రత్తగా ఉంటుంది. పని చాలా చేస్తుందండి. నిన్న దీపుని పార్కులో వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయావుట కదా. నిన్ననే మా అమ్మగారితో అది కంటికి కనిపిస్తే కళ్ళు పీకేస్తాను అంటూ పెద్దగా కేకలు పెడుతూ చెప్పింది. బిక్కు ముఖాలతో చెప్పారు. వైజయంతికి ఏం చేయాలో తోచలేదు. మల్లికని పార్కుకి తీసుకువచ్చి మల్లిక చెప్పిన ఆనవాళ్ళని బట్టి 2 గంటల నుంచి వెతుక్కుంటూ చివరికి ఎలాగైతే ఇల్లుని కనుక్కోగలిగింది. మల్లికకి పార్కుకి రోజు వచ్చే అలవాటు లేదట. ఎదురింటి వాళ్ళ పిల్లలు వస్తుంటే వారితో కలిసి దీపుని ఎత్తుకొని వచ్చిందట. ఆ పిల్లలు ఆడుకొని వారి దోవన వెళ్ళిపోయారు. మల్లిక మీద ఏదైనా కాస్త కోపగించుకున్నా
తను నచ్చజెప్పగలను అనే నమ్మకంతో వచ్చింది. ఆవిడ కంఠం పెద్ద సైగంలా ఉంది. ఎదుటివారి మాట వినిపించుకునే ధోరణి ఆవిడికి లేదు అని అర్థమైంది. మల్లికను అక్కడే వదిలేసి వెళ్ళిపోతే కోపం తగ్గి ఆవిడే లోపలికి పిలుస్తుందేమో అనిపించింది. కానీ ఆవిడ కొట్టిన దెబ్బలకి మల్లిక ఒళ్ళు హూనమైపోయింది. వీధిలోకి తోసేసరికి మల్లిక దెబ్బతిన్న పిల్లిలా గజగజలాడుతుంది. ఏడుపుతో ఇక్కుళ్ళు వస్తున్నాయి. కళ్ళ నిండా భయం. ముఖమంతా ఆవిడ చేతిగోళ్ళు గిరికిపోయి రక్తం చారికల్లో నుంచి వస్తోంది. పైపెదవి పగిలి రక్తం కారుతూ చూస్తుండగానే వాల్చింది. సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి చైల్డ్ ఎల్యూజింగ్ కింద కేసు బుక్ చేయాలనిపించింది. కానీ దాని పర్యవసానం ఆవిడ గయ్యాళితనం రుచి చూపించింది. ఏదైనా చేయగలదు. మల్లిక ఏడుస్తోంది. ఉండుండి గజగజ వణుకుతోంది. వైజయంతి నిట్టూర్చింది. మల్లిక భుజం చుట్టూ చేయి వేసి తనతో తిరిగి తీసుకువచ్చేసింది. కారులో కొంత దూరం వచ్చిన తర్వాత పబ్లిక్ ఫోన్ దగ్గర ఆపి ఫోన్ దగ్గరికి వెళ్ళి బాబాయ్కి ఫోన్ చేసింది. మీ బాబాయ్ లేరు, నిన్న బొంబాయి వెళ్ళారు, ఎల్లుండి వస్తారు అని పిన్ని చెప్పిన సమాధానం వినగానే ఉస్సూరని నిట్టూర్పు వచ్చింది. బాబాయ్ వచ్చేంత వరకు ఇంట్లో అట్టి పెట్టుకుని ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా సలహా చెబితే అలా చేద్దామని నిర్ణయించుకుంది. కారు డ్రైవ్ చేస్తూ క్రీగంట మల్లికను చూసింది. 12 సంవత్సరాలు నిండిన వయసు, తిండి పుష్టి లేక సన్నగా ఉన్న శరీరం, జుట్టు రేగిపోయింది. ముఖం దెబ్బలకి వాల్చి ఉంది. కళ్ళ నిండా భయం. ఏడుపు ఆగితే కంఠం దగ్గర నరాలు ఉవ్వెత్తున లేస్తున్నట్లు సిద్ధంగా ఉండి వెకిళ్ళు వస్తున్నాయి. ముక్కు పచ్చలాగని పసి వయసు, యవ్వనం, దారుఢ్యం, చదువు, తెలివి, చురుకుతనం, అనుభవం ఉన్న తనలాంటి వాళ్ళే ఈ లోకంతో ఒక్కసారి ఢీకొనలేక గింగిరాలు తిరిగిపోయి మతిపోయినంత పని అవుతుంది. ఈ చిన్నారి వయసులో నిస్సహాయత్వం, పెద్దవాళ్ళన్నా వారు కొట్టే దెబ్బలన్నా విపరీతమైన భయం, కడుపు నిండా తిండి ఉండదు, నా అనేవారు లేక ఆదరణ, ఆప్యాయత అంటే ఏమిటో తెలియక గుప్పెడు మెతుకుల కోసం బండెడు చాకిరీ చేస్తూ ఆడపిల్ల అనగానే అదేదో మధురమైన వాసనలా మత్తెకి కళ్ళకి కావరం కమ్ముకుపోయే మృగాల్లాంటి మగాళ్ళ మధ్య బ్రతకటం, రంపపు మనుల మధ్య లేత గులాబీ మొగ్గ నడుచుకుంటూ వెళ్ళిన నడకే అవుతుంది. తల్లి లేకపోవటం, తండ్రి వేరే పెళ్ళి, తాతయ్య అమ్మమ్మలు అండగా ఉన్నా బంధువునంటూ ఇంట్లో చేరే వరసకి మామయ్య అమ్మమ్మ తాతయ్య లేనప్పుడు వేసే వేషాలు గుర్తుకు రాసాగినాయి. అంతగా అండదండలున్న ఆడపిల్లలనే వాళ్ళు ఒక్కోసారి వీలు దొరికితే చేతిలో చిక్కించుకుందాం అని చేసే వెకిలి వేషాలు చూసి తను చెంప వాయించిన దృశ్యం కళ్ళ ముందే కదలసాగింది. వైజయంతి చెయ్యి అప్రయత్నంగా మల్లిక భుజం చుట్టూ పడింది. 100 మంది సరోజల్ని, 1000 మంది పద్మలని, లక్షల మంది కమలల్ని తను రక్షించలేకపోవచ్చు. కానీ తన పరిధిలో తను ఒక మల్లికని రక్షించవచ్చు. వైజయంతి దృఢ నిశ్చయం చేసుకుంది. మల్లికని ఏదైనా మంచి హాస్టల్లో చేర్పించి తను చదివించగలదు. ఆ మాత్రం సాయం చేయగలిగిన ఆర్థిక స్తోమత భగవంతుడు తనకి బాగానే ఇచ్చాడు. అది తన నైతిక బాధ్యతగా స్వీకరించే సంస్కారం జన్మతా తనలో ఉన్నట్టుంది. అందుకేనేమో మల్లిక నిస్సహాయత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకునే మనసు, సానుభూతి తనకి ఉన్నాయి. వైజయంతికి ధైర్యంగా అనిపించింది. మల్లికని ఇంటికి తిరిగి తీసుకురావటం సరైన పని చేస్తున్నాను అనిపించింది. మల్లికని తిప్పి తీసుకురాగానే మళ్ళీ ఈ అమ్మాయిని ఏ హాస్టల్కైనా పంపే వరకు వరమ్మ, మేరీ, వాసుల చూపులు ఎలా ఉంటాయో కూడా తనకు తెలుసు. వైజయంతికి పెదవుల మీద చిరునవ్వు కదిలింది. అది వాళ్ళ తప్పేం కాదు. సంవత్సరాల తరబడి తనని నమ్ముకుని తనకి చేదోడు వాదోడుగా అండగా ఉన్నారు వాళ్ళు. డబ్బు పెట్టి అందమైన ఇల్లు కట్టుకున్నా దానికి స్థిరత్వం, నిశ్చింత వచ్చింది వాళ్ళ వల్లనే. వాళ్ళకి ఇంకొకరు వచ్చి ఇంట్లో తిష్ట వేస్తే ఇష్టం ఉండదు. అతిథులుగా వచ్చి వెళ్ళేవారికి తన పరువు వేయింతలు పెరిగేంతగా అతిథి మర్యాదలు చేస్తారు. ఎవరైనా వచ్చి ఇంట్లో ఉంటే పరాయి వాళ్ళు తమ రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి వచ్చినట్లుగా శత్రువుని చూసినట్లు చూస్తారు. వాళ్ళ ప్రాణానికి ఇంట్లో ఒక శత్రువుని ఎలాగూ తెచ్చిపెట్టింది తను. ఇంకో నంబర్ పెరిగితే అది వారి సహనానికి పరీక్ష పెట్టినట్లే అవ్వచ్చు. విజయ్ కానీ మల్లిక కానీ రేపో మాపో వారి చోట్లకి వారు వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. వరమ్మ, మేరీ, వాసు ఇంటి మనుషులుగా తనతో జీవితాంతం ఉండిపోయేవాళ్ళు. వెళ్ళిపోయే వాళ్ళ కోసం ఉండిపోవాల్సిన వాళ్ళని, తనని కావాలి అనుకునే వాళ్ళని బాధ పెట్టడం న్యాయమేనా? తను సరైన పని చేస్తున్నట్లేనా? వైజయంతి పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంది. కారు ఇంటికి వచ్చేసింది. ఊరుకా గేటు తెరుస్తూ సలాం చేశాడు. కారు పోర్టికోలోకి వచ్చి ఆగింది. కారు ఆపి డోర్ తెరుస్తున్నామే ఆశ్చర్యపోయింది. విజయ్ బయట వరండాలో చేతులు వెనక్కి పెట్టుకుని
ఒక అరచేతిని మరో అరచేతితో బిగించి పట్టుకుని బోన్లో సింహంలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతని ముఖం ఆవేదనగా ఆవేశంగా ఉంది. వైజయంతి భయంగా ఆదుర్దాగా కారు దిగి వస్తోంది. ఆమెను చూడగానే అతను చిరుతపులిలా మెట్లు దిగి ఆమె వైపు వచ్చాడు. ఎక్కడ మల్లిక? ఏది? ఏం చేశావు? ఎక్కడ వదిలి వచ్చావు? తగ్గు స్వరంతో అడిగినా వైజయంతిని కొట్టినట్టే ఉంది. అతను అడిగి ఆ తీరుకి ఆమె వెనక్కి తగ్గింది. అతనికి అందితే ఆమెను ఎడాపెడా చెంపల మీద వాయించేట్లున్నాడు. అతనిలో అంత ఆవేశం ఎప్పుడూ చూడలేదు. అతని ముఖం ఎర్రగా కరిగిన కందగడ్డలా ఉంది. చెప్పు, మల్లిక ఎక్కడా? ఏం చేశావు? నిలదీస్తూ దగ్గరగా వస్తున్నాడు. వైజయంతి కారు వైపు వేలు పెట్టి చూపించింది. అతను కారు వైపు పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. మల్లిక తల మాత్రం కనిపిస్తోంది. డోర్ తెరిచాడు. విజయ్ మల్లికని చూడగానే శాంతించాడు. చక్కటి చిరునవ్వు నవ్వాడు. హలో అన్నాడు. మల్లిక అతన్ని చూడగానే సీటు మూలకి స్టీరింగ్ వెనుకగా పిల్లి కోన్లా భయపడుతున్నట్లుగా ఒరిగిపోయి ముడుచుకుపోయింది. ఆ పసిముఖంలో భయం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తనని కొట్టడానికే ఉన్నాడనే నమ్మకం కనిపిస్తోంది. హలో స్వీటీ. అతని గొంతు గులాబీ రేకులా మృదువుగా ఉంది. ఏమ్మా, ఈ దెబ్బలేమిటి? పడ్డావా? అడిగాడు. మల్లిక అతన్నే చూస్తోంది. అతను చిరునవ్వు నవ్వుతున్నాడు. మల్లికకి భయం మెల్లగా పోతోంది. అతను మల్లికని కారులో నుంచి 2 చేతులతో పూల చెండుని తీసినట్లు అపురూపంగా ఎత్తి దించాడు. ఆ స్పర్శలో ఆత్మీయత ఆ పసి మనసుకి అర్థమైంది. ఆమె కళ్ళల్లో భయం చెల్లాచెదురవుతోంది. అతను దింపగానే అమ్మాయి పాదాలు భూమి మీద ఆనాయో లేదో హఠాత్తుగా అమాంతం ఆమెను ఎత్తుకొని భుజాన వేసుకున్నాడు. నువ్వు లేకపోతే నాకేం తోచలేదు తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయావో అని భయపడ్డాను. ఎత్తుకుని ఆ అమ్మాయి ముఖం చేత్తో తిప్పి తన నుదుటికి ఆనించుకొని నవ్వాడు. వైజయంతి నిశ్చేష్టురాలి చూస్తోంది. మేరీ, ఐ నీడ్ స్ట్రాంగ్ కాఫీ. మల్లికకి హార్లిక్స్, బిస్కెట్స్. మేమిద్దరం అలసిపోయాం. వీఆర్ ఎట్ యువర్ మెర్సీ డియర్ అంటూ మల్లికని ఎత్తుకునే లోపలికి వెళ్ళిపోయాడు. వరమ్మ వంట ఇంట్లో నుంచి వస్తూ మళ్ళీ వచ్చిన మల్లికని, ఆ పిల్లని ఎత్తుకొని వచ్చిన విజయ్ని చేత్తో బుగ్గ నొక్కుంటూ చూస్తోంది. మేరీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాసు తల తిప్పి వెళ్ళిపోయాడు. విజయ్ సంతోషంగా ఉన్నాడు. కానీ ఇంట్లో మిగతా ప్రపంచమంతా మూగిపోయినట్టయింది వైజయంతికి. వరమ్మ, కాఫీ, హార్లిక్స్ అంది వైజయంతి. పాలున్నాయో లేదో చూస్తాను. ఈ వెదవకిళ్ళ నొప్పులతో చేస్తున్నాను సణుక్కుంటూ వెళ్ళింది. నువ్వు చేసిన ఈ పని ఏమీ బాగాలేదు విజయ్. అసలు దీనికి కారణం నేనే అనుకుంటా. నువ్వు ఎక్కడ బాధపడతావునని నేను నిన్ను గట్టిగా మందలించలేకపోతున్నాను. అదే నా పొరపాటు అయింది. నువ్వు బాగా దారి తప్పిపోయావు. అసలు విజయ్నే ఎట్లా వదిలించాలని నేను చూస్తుంటే మళ్ళీ ఈ మల్లికని ఒకదాన్ని పట్టుకొచ్చావా? ఆ మతిలేని వాడితో మాట్లాడి నీకు కూడా మతిపోయినట్టుంది. ఆనందరావు గారు చడామడా కేకలేస్తుంటే వైజయంతి తలెత్తలేకపోయింది. మల్లికని ఇంట్లో పెట్టుకోవటం ఆనందరావు గారికి అస్సలు నచ్చలేదు. ఆ పర్వతవర్ధనమ్మ గారు నాకు తెలుసు. ఆ భర్తని పక్కన పెట్టి వ్యాపారం అంతా ఆవిడే నడుపుతుంది. 3 సంవత్సరాల కిందట వాళ్ళ షెడ్లో పాత సామాను కొని అమ్మటం మొదలుపెట్టిన ఆవిడ ప్లాస్టిక్ సామాన్ తయారు చేసే ఫ్యాక్టరీ తమ్ముడి చేతి పెట్టించింది. తనే వ్యాపారం నడిపిస్తోంది. ఆవిడ నోరు అస్సలు మంచిది కాదు. ఆ మల్లికని అక్కడి నుంచి తీసుకువస్తే వచ్చావు. ఏ హాస్టల్లోనూ చేర్పించాల్సింది. అది కాదు బాబాయ్. వైజయంతి ఏదో చెప్పబోయింది. ఆయన చెయ్యి ఎత్తి వారించాడు. విజయ్ మల్లిక వచ్చిన తర్వాత కొత్తగా ప్రవర్తిస్తాడంటావు. ఆ అమ్మాయితో గడుపుతుంటే అతను ఆనందంగా ఉంటున్నాడంటావు. ఇది ఫోన్లో చెప్పావు కదా. ఒకటి అడుగుతాను, సూటిగా జవాబు చెప్పు. అసలు ఆ విజయ్ మీద నీకు ఇంత మమకారం దేనికి? నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నీ క్షేమం కోరే మమ్మల్ని కూడా దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు. ఇదంతా కేవలం పేషెంట్గా అతని మీద నీ బాధ్యత అంటావా? నువ్వు ఎంతమందికి ట్రీట్ చేయలేదు? వారిలో ఎవరి పట్లనైనా ఇలా ప్రవర్తించావా? కానీ బాబాయ్, విజయ్ వాళ్ళందరిలోకి వేరు అంటావు. అవునా? ఏమిటి అతని ప్రత్యేకత? మతి చాంచల్యము, జరిగిన జీవితం మర్చిపోవటము, అదేనా? అది అసలు నటనో నిజమో కూడా అర్థం కావటం లేదు. మతి లేనివాడు, అసలు జ్ఞాపకమే లేనివాడు బయటకు వెళ్ళి ఇంటికి ఎలా వస్తున్నాడు? రాని రోజులున్నాయి బాబాయ్. అది నటన కావచ్చు. నటన 6 నెలల్లో అహర్నిశలు కలిసి ఉన్నప్పుడు బయటపడకుండా ఉండదు. నేను అంత తెలివి తక్కువ దాన్ని కాదు. ఓకే, అతనికి నిజంగానే బ్రెయిన్లో ఏదో లోపం ఉంది. అయితే ఏం చేస్తావు? జీవితాంతం ఇంట్లో అలా పెట్టుకొని సేవలు చేస్తానంటావా? ఇంటిలో పనివాళ్ళు ఎంత విసుక్కుంటున్నారో తెలుసా? మొన్న మగమ్మ మీ పిన్నితో అమ్మగారికి నా ప్రాణంగా చేయగలను కానీ ఈ అడ్డమైన వాళ్ళకి నేను చేయలేను అందిట. నువ్వు
ఒంటరిగా ఉంటున్నావు. నీకు అండగా ఉండాలనే కదా నేను మీ పిన్ని మంచి పని మనిషి కోసం వెతికి ఆవిడని తీసుకువచ్చి మీ ఇంటిలో పెట్టింది. నేను ఆవిడకి జీతం పెంచాను బాబాయ్. చూడమ్మా, డబ్బుతో మనుషుల్ని అన్ని విషయాల్లో అందరినీ కొనలేం. రేపు నాకు పెళ్ళైతే ఆవిడ మనుషులు ఎక్కువయ్యారని అంటుందా పిన్ని? వైజయంతి నిస్సహాయంగా పినతల్లిని అడిగింది. ఆ మాట వినగానే ఆనందరావు గారికి కోపం వచ్చేసింది. కుర్చీలో నుంచి ఆవేశంగా లేస్తూ, అంటే నీ కాబోయే భర్త ఈ మతిమాలిన వాడు, ఆ దిక్కుమాలిన పిల్ల ఒకటేనంటావా? చెప్పు, నీ మనసులో ఏముందో మాకు చెప్పు. వైజయంతి ఆయనకి జవాబు చెప్పలేకపోయింది. ఆయన రెట్టింపు ఆవేశంగా అన్నారు, పోనీ ఆ పిల్ల ఏదో పని పిల్లలా ఓ మూల ఏ వరమ చేతి కిందనో పడి ఉంటుందా? దానికి ఎక్కలేని మర్యాదలు, దాన్ని ఎవరూ ఏమీ అనకూడదు. అనవద్దని నేనేం అనలేదు. అన్యాయంగా నా మీదనున్న కోపం ఆ పిల్ల మీద చూపిస్తూ అన్నం పెట్టేటప్పుడు దిక్కుమాలిన వాళ్ళంతా ఇంట్లో చేరారు అని తిడుతుంటే అలా అనవద్దని నేనే కేకలేశాను. వాళ్ళు నా ఇంట్లో వచ్చి తిష్ట వేస్తారని అనలేదు. నేనే వారిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను. నా ఇంటిలో నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా? సరేనమ్మా, నీ ఇల్లు నీ ఇష్టం. ఆ మాటకు వస్తే మేము కూడా పరాయి వాళ్ళమే కదా. నా ఉద్దేశం అది కాదు బాబాయ్. నీ ఇష్టమమ్మా, అంతా నీ ఇష్టం. నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళు అని ఎలా అనుకుంటున్నావో మేము కూడా నిన్ను అలా అనుకుంటే ఎవరేమన్నా బాధ ఉండదు. నువ్వు పెళ్లి కావాల్సిన దానివి. ఇలాంటి దరిద్రం చుట్టుకుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నీ విషయాల్లో కల్పించుకోవాలని నాకేం సరదా లేదు. ఇక ఈ విషయంలో మళ్ళా నేను కల్పించుకొని ఏదైనా సలహాలు చెబితే చెప్పెట్టి కొట్టమ్మా నన్ను. ఆయన అక్కడి నుంచి అవతలి గదిలోకి వెళ్ళిపోయారు. మీ బాబాయ్ చెప్పేదంతా నీ మంచికి అనుకుని ఇదివరకు నమ్మేదానివి, ఇప్పుడు నమ్మటం లేదు. నువ్వు నిజంగా మారిపోయావు విజయ్. నువ్వు కాదు, ఆ విజయ్ నిన్ను మార్చేశాడు. తెలివిగా మతిమాలిన వాడిలా ఇంట్లో చేరి మెల్లగా నిన్ను, నీ ఆస్తిని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు అంటూ ఆనందరావు గారి భార్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వైజయంతి బిన్నురాలైనట్టు కూర్చుండిపోయింది. 1 నిమిషం అయింది, వాళ్ళిద్దరూ ఇంటికి రాలేదు. వైజయంతి టీపాయ్ మీద పడేసిన తన కారు తాళాలు తీసుకుని లేచింది. కారులో వస్తుంటే సరాసరి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. తనేం తప్పులు చేయటం లేదు అని ఖచ్చితంగా తెలుసు. కానీ బాబాయ్ తన్ని అర్థం చేసుకోవటం లేదు. లోకులు గిట్టని వాళ్ళు కూస్తున్న కారు కూతలకి ఆయన భయపడుతున్నాడు. విజయ్ని అంటిపెట్టుకోవాలని తనకేం లేదు. మల్లిక వచ్చిన తర్వాత అతనిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మల్లిక అతను కలిసి కూర్చుని నవ్వుతూ ఆ కబుర్లు చెప్పుకోవటం చూస్తుంటే తండ్రి కూతురు అన్నా చెల్లెళ్ళో అనుకుంటారు. మల్లికని అతను గారాబం చేసే పద్ధతులు చూస్తుంటే అతనిలో ఇదివరకు తను ఊహించలేని కొత్త కోణాలు కనిపిస్తున్నాయి. మల్లిక వచ్చిన తర్వాత అతనిలో అశాంతి, ఆరాటం తగ్గింది. తనతో కూడా చనువుగా ఉంటున్నాడు. ఇంట్లో నవ్వులు, సందడి ఎక్కువయింది. తనని మధ్య మధ్యలో నో డియర్, కమాన్ డియర్ అని చనువుగా అంటాడు. విజయ్ అని గొంతెత్తి ఏదో జీవితకాలం తెలిసినట్టే పిలుస్తాడు. మల్లిక తనకి విజయ్ విషయంలో చాలా ఉపయోగపడుతోంది. ఒక విధంగా తనకి ఆధారంగా పనికి వస్తుంది. ఒకరోజు విజయ్ చాలా సంతోషంగా ఉన్నాడు. మల్లికని తోటలో ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపుతున్నాడు. మల్లిక నవ్వుతోంది, అతను నవ్వుతున్నాడు. తను కావాలనే పేపర్ చదువుతున్నదల్లా ఉయ్యాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంటూ పిలిచింది. అమ్మగారు. మల్లిక చప్పున ఉయ్యాల దిగి వినయంగా నిలబడింది. హోంవర్క్ చేశావా? లేదన్నట్టు తల తిప్పింది. వైజయంతి కావాలనే కోపం తెచ్చుకున్నట్లు మల్లిక చెంప మీద ఒక దెబ్బ వేసింది. ఆమె చెయ్యి మల్లిక చెంపని ఆనిందో లేదో విజయ్ చేయి వచ్చి తన రెక్కని గట్టిగా పట్టి తిప్పింది. వెంటనే తన చెంప చెడేలుమంది. ఆ దెబ్బకి కళ్ళు తిరిగిపోయినాయి. చిన్నపిల్లలని కొట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అయినా నీ అలవాటు మానవు. పిల్లల్ని పెంచాలంటే కాస్త ఓపిక కావాలి, కసిరినట్టు అన్నాడు. రామ్మా అంటూ మల్లికని భుజం చుట్టూ చేయి వేసి తీసుకువెళ్ళాడు. వైజయంతి అక్కడే ఉయ్యాల గొలుసు పట్టుకుని ఉయ్యాలలో కూలబడింది. విజయ్ తన చెంప మీద కొట్టిన దానికంటే అతని మాటకే ఆలోచిస్తోంది. ఇదివరలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు. అతను తనకి చెప్పే అవకాశమే లేదు. అయినా అతను ఎన్నిసార్లు చెప్పాను నీకు? అయినా నీ అలవాటు మారదు, కళ్ళెర చేస్తున్నాడు. ఆమె ఆలోచిస్తోంది. ఆ మాటకు అర్థం ఏమిటి? అతని జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఆమె చాలాసేపు అయిన తర్వాత ఇంట్లోకి వచ్చింది. విజయ్ మల్లికని దగ్గరగా కూర్చోబెట్టుకుని చదివిస్తున్నాడు. ఆమెకి ఆశ్చర్యం వేసిన వారిద్దరినీ గమనించినట్టుగా సీరియస్గా వెళ్ళిపోయింది. గదిలోకి వచ్చి కూర్చుంది. స్నానానికి వెళ్ళటానికి చెవులు, దిద్దులు, గాజులు తీస్తోంది. పోనీటైల్ విప్పేసింది. బీరువాలో ఉన్న టవల్ తీసుకుంటోంది. మల్లిక గదిలోకి వచ్చింది.
ఆమె చూడనట్టే తన పని చూసుకుంటోంది. మల్లిక దగ్గరికి వచ్చింది. అమ్మగారు, ఆ గొంతు నూతిలో నుంచి వచ్చినట్లుగా ఉంది. సారీ అమ్మగారు, ఆమె చెయ్యి పట్టుకుంటూ అంది. వైజయంతి విసురుగా చూసింది. ఎవరు చెప్పమన్నారు ఈ మాట? మల్లిక భయపడింది. అయ్యగారు చెప్పమన్నారు. అమ్మకి కోపం వచ్చింది. వెళ్ళి సారీ చెప్పు అన్నారు అంది బిక్కముఖంతో. ఆమెకి సంతోషం వేసింది. మల్లికని వెంటనే ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ నిగ్రహించుకుంది. సీరియస్గా స్నానానికి వెళ్ళిపోయింది. స్నానం చేసి తలదూవుకొని వరండాలోకి వెళుతుంటే అక్కడ స్తంభానికి ఆనుకుని విజయ్ నిలబడ్డాడు. సారీ విజయ్ అన్నాడు. ఆ కంఠంలో పశ్చాత్తాపం బాగా ప్రతిధ్వనిస్తోంది. ఇలాంటి సంఘటనలు కొత్తగా ఉన్నాయి. అతను మల్లికని చదివించటం ఒక బాధ్యత గల పని. ఇష్టంగా చేస్తున్నట్లు ఉంటుంది. ఉండి ఉండి మల్లిక తల మీద చేయి వేసి ఇష్టంగా అలాగే ఉంచుతాడు. నువ్వు నాకు తెలుసు, కానీ ఏమిటో నాకు తెలియటం లేదు అన్నాడు. అంటే అంది మళ్ళీ. అంటే అతను ఆలోచనలో పరధ్యానంగా అయ్యాడు. కొద్ది దూరంలో అక్కడే కూర్చుని మెడికల్ జర్నల్ తిరిగేస్తున్న తను ఇది గమనిస్తూనే ఉంది. వరమ్మ చెల్లెలి కూతురు రాత్రి కల్లోకి వచ్చిందట. చూసి వస్తానని వరంగల్ వెళ్ళింది అంటూ మేరీ చెప్పింది. నాతో చెప్పకుండానా అంది. మీకు చెప్పమని నాకు చెప్పింది అంది మేరీ. పేషెంట్స్ రావటం తగ్గింది. మేరీ ఫ్రెండ్ దగ్గరికి వెళతానని అప్పటికే తయారయ్యి సిద్ధంగా ఉండి వెయిట్ చేస్తున్నట్లు చెప్పి వెళ్ళిపోయింది. వాసు ఇంట్లో లేడు. వైజయంతి ఇంట్లోకి వచ్చింది. ఇల్లంతా లైట్లు వేసి ఉన్నాయి. వంట ఇంట్లోంచి నవ్వులు వినిపిస్తున్నాయి. వైజయంతి అటు వచ్చింది. విజయ్, మల్లిక వంట ఇంట్లో ఉన్నారు. ఇద్దరూ నవ్వుతున్నారు. స్టవ్ మీద పెనం మీద పెసరట్టు ఉంది. మల్లిక ఉల్లిపాయ దీని మీదే వేయాలి అంటోంది. వేసి మడత పెట్టేయాలి అంటూ చూపిస్తోంది. నో, విడిగా నేతిలో వేయించి అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మనం తినేటప్పుడు చల్లుకోవాలి అంటున్నాడు విజయ్. ఉల్లిపాయలు తీసి నేను కట్ చేస్తానంటే నేను అంటున్నారు. నీకు కళ్ళకి నీళ్లు వస్తాయి డియర్ అంటూ విజయ్ ఉల్లిపాయని కట్ చేయసాగాడు. అలా సన్నగా, చాలా సన్నగా అలవాటైనట్టు చకచకా చేసేస్తున్నాడు. ఘాటుకి కన్నీళ్లు వస్తుంటే ముఖం ఎత్తి కళ్ళు మూసుకున్న అతను కళ్ళు తెరిచేసరికి నీళ్లు కాగిన కళ్ళకి గుమ్మంలో నిలబడిన వైజయంతి కనిపించింది. అమ్మగారు వచ్చేశారు. నేను పెసరట్టు పెట్టేస్తాను. మల్లిక చప్పట్లు కొట్టేస్తూ ప్లేట్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసింది. మళ్ళీ నీకు పెసరట్టు చేయటం వచ్చా? ఆశ్చర్యంగా అడిగింది. ఓ ఆనందంగా తల గట్టిగా తిప్పేస్తూ, అమ్మగారు, నాకు పూరీ కూర, అన్నం, సాంబారు కూడా వచ్చు. పుదీనా చట్నీ కూడా చేసేస్తాను అంటూ పెసరట్టు తెచ్చి ఇదిగో అంది. విజయ్ మల్లిక నెత్తి మీద ఒకటి వేశాడు. అమ్మగారేమిటి, అమ్మ అని పిలవాలని చెప్పలేదు అన్నాడు. మల్లిక నాలుక ఖర్చుకుని ఆమె వైపు నేను అట్లా పిలవచ్చునా అన్నట్లు చూసింది. మంచినీళ్ళు తెస్తాను అని పరిగెత్తింది. విజయ్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. విజయ్, నాకు పెసరట్టు వేయటం ఎలా వచ్చింది? ప్లేట్లోని పెసరట్లో నుంచి ఒక ముక్క తుంచి ఆమె నోటికి అందిస్తూ, నువ్వే నేర్పి ఉంటావు, కానీ ఎప్పుడు నేర్పావా అని ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను. గుర్తు రావటం లేదు. మల్లిక నీళ్ళు తెచ్చి అక్కడ పెట్టి అయ్యగారికి కూడా ఒకటి తెస్తాను అంటూ పరిగెత్తింది. విజయ్, మళ్ళీ మన అమ్మాయి కాదు కానీ నాకు మళ్ళీ అంటే ఎందుకంత ఇష్టం ఆలోచిస్తూ అడిగాడు. అతని కళ్ళల్లో అనుమానం తాగట్లాడుతోంది. సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్ అన్నాడు. ఆమె వింటోంది. నీకు ఇలా తినిపిస్తుంటే నాకేమిటో చాలా సంతోషంగా ఉంది తెలుసా? ఎందుకో నాకు అర్థం కావటం లేదు. నాకు భయం వేస్తోంది. ఎందుకో తెలుసా? ఒక్కోసారి నేను నా ఒళ్ళో కూర్చోపెట్టుకో అనిపిస్తుంది. ఎంతగా అనిపిస్తోందో చెప్పలేను. అతడు పెట్టినది తింటున్న వైజయంతి చప్పున అతని చెయ్యి ఆపి అతని చేతిలో ముక్క అందుకుని తన చేతితో పట్టుకుంది. జవాబు చెప్పవేం అడిగాడు. ఆమె అలాగే కూర్చుంది. అతను ఆమె చేతిలో మిగిలిన పెసరట్టు ముక్కని చేత్తో ఆమె చేతిని తన నోటి దగ్గరికి వంచి అందుకున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. ఆమె చప్పున లేచి వెళ్ళింది. ఆమెకి ఒకటి బాగా అర్థమైంది. మల్లిక అతనిలో జ్ఞాపకాన్ని నిద్రలేపుతోంది. వరమ్మ మేనకోడల చేత ఉత్తరం వ్రాయించింది. అమ్మగారికి వరమ్మ నమస్కరించి వ్రాయించుకున్నది. నేను కులాసా, దేవుడి దయ వల్ల మీరు కులాసా అని తలుస్తాను. నేను మీకు చెప్పకుండా రావాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను. మీరు ఏ క్షణంలో తిరిగి రమ్మన్నా రావటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ పిచ్చి అని ఇంట్లో ఉండగా రాలేను. మీకు ఎదురుగా చెప్పడానికి భయమేసి ఇలా ఉత్తరం రాస్తున్నాను. మిమ్మల్ని బాధ పెడితే నన్ను మన్నించవలెను. ఇట్లు మిమ్మల్నే నమ్ముకున్న వరమ్మవాళ్ళు. మిగతా కథ 5వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.